హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మరి ఉపాధ్యాయ నిరుద్యోగ విద్యార్థులు చాలా తీవ్ర స్థాయిలో ప్రిపరేషన్ పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి ఇంకా కేవలం నెల రోజులే పరీక్షకు సమయం ఉంది. మరి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయంటే మనకి రాబోయే 3 రోజుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో వచ్చేంత వరకు కూడా మనకి సమయం లేనట్టే, 30 రోజులే మనకి టైం ఉన్నట్టు. మరి ఈ 30 రోజుల్లోనే మనం ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో మన గమ్యాన్ని సాధించే దిశగా మనం కొనసాగించాలి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. సమయం మారుస్తారని, ఎక్స్టెండ్ చేస్తారని, టెట్ పెడతారని ఇలా రకరకాల ఊహాగానాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనకి ఊహాజనితాలే. వాస్తవానికి గవర్నమెంట్ ప్రకటించేంత వరకు కూడా మనకి ఏ మార్పులు లేనట్టే. సో మీకున్న సమయంలో చదివినంత సిలబస్ని, మీకు కాన్ఫిడెన్స్ ఉన్న సిలబస్ని సో ఖచ్చితంగా కాంక్రీట్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అందరికీ ఆ 45 రోజులే సమయం, మీ ఒక్కరికే కాదు. సో అందరికీ ఆ 45 రోజులే సమయం. ఆ 45 రోజుల్లోనే మొత్తం సిలబస్ కవర్ చేయడం అనేది ఏ ఒక్క సబ్జెక్ట్లో ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు. సో గత కొంతకాలంగా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారో వాటిని రివిజన్ చేస్తూ కాంక్రీట్ చేసుకునేటువంటి పరిస్థితి క్లియర్ చేసుకోండి. వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ టైం ఇప్పటి నుంచే పెర్ డే మన మినిమము ఒక 8 to 10 అవర్స్ ప్రిపరేషన్ కేటాయించుకొని 60% ఆఫ్ టైం ప్రిపరేషన్కి, 40% ఆఫ్ టైం రివిజన్కి కేటాయించండి. సో 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ 1 మంత్ 60% కొత్త విషయాలు చదవడానికి, ప్రతిరోజు 40% టైం ఏమో ఆల్రెడీ చదివిన విషయాలు రివైజ్ చేసుకోవడానికి టైం కేటాయించండి. మరి తెలంగాణ టెట్ విద్యార్థులకు కూడా ఇంకా 40 డేస్ టైం ఉంది. మరి ఈ 40 డేస్లో మీ టెట్ స్కోర్ని చాలా బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు టెట్ వెయిటేజ్ డిఎస్సిలో ఎంత కీలకమైన ప్రభావం చూపిస్తుందో మనందరూ చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి సైకాలజీ, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం సైకాలజీలో ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే విషయాన్ని మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మరి ఏపీ, తెలంగాణ స్టేట్స్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సైకాలజీ, పిఐఈ, పెడగాగీస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో ఏపీ స్టూడెంట్స్కి సైకాలజీ, పిఐఈ విత్ టెస్ట్ సిరీస్తో సహా 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 1 year వ్యాలిడిటీతో. మరి తెలంగాణ స్టూడెంట్స్కి కూడా సైకాలజీ, పిఐఈ విత్ టెస్ట్ సిరీస్తో సహా 499కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ పిఐఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. త్వరలోనే సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఇప్పటివరకు రోజుకు 1 టెస్ట్ వస్తుంది. త్వరలో రోజుకి 2 టెస్టులు కూడా మీకు అప్లోడ్ అవుతాయి. సో కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని త్వరలోనే బయలాజికల్ సైన్సు, సోషల్ స్టడీసు, ఫిజికల్ సైన్సు, పెడగాగీస్ లైవ్ క్లాసులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో మనకి ఈ ఒకటి కూడా కోర్సెస్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే రికార్డెడ్ వీడియోస్ కంటే లైవ్ క్లాసెస్ అయితే ఎక్కువగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని. సో లైవ్ క్లాస్ చెప్తాం, లైవ్లోనే నోట్స్ ఇస్తాం, అలాగే ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఈ తెలంగాణలో అలాగే ఏపీలో టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్ అనేటువంటి టాపిక్ నుంచి టెట్లో కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ టాపిక్ మీద ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన కోర్సెస్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినట్టు మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ ఉందనే విషయం చాలామందికి తెలియడం లేదు. సో కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చూడండి క్వశ్చను, ఏ చైల్డ్ అనేబుల్ టు మింగిల్ విత్ హిజ్ క్లాస్మేట్స్ బికాస్ ఆఫ్ హిజ్ హై షైనెస్, ద బాయ్స్ ప్రాబ్లమ్ ఈజ్. సో తన క్లాస్మేట్స్తో మింగిల్ అవ్వలేకపోతున్నాడు. అది ఆ బాయ్ యొక్క ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లం? సో ఫిజికల్ ప్రాబ్లమా, ఫిజికల్ డిజార్డరా, మరి మెంటల్ డిజార్డరా, బిహేవియరల్ ప్రాబ్లమా? సో తన ఓవర్ షైనెస్ కారణంగా తన ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వలేకపోతున్నాడు. సో ఆల్రెడీ మనం కేస్ స్టడీ అనేటువంటి టాపిక్లో డిస్కస్ చేసాం. సో కేస్ స్టడీ అనేటువంటి టాపిక్లో బిహేవియరల్ ప్రాబ్లమేటిక్ బిహేవియర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని స్టడీ చేయడానికి మనం కేస్ స్టడీ మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది.
మరి స్టూడెంట్స్ యొక్క జనరల్గా క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసేటటువంటి ప్రాబ్లమేటిక్ బిహేవియర్స్లో మనం చూసినట్లయితే సో రెగ్యులర్లీ ఆబ్సెంట్ టు ద స్కూల్, అలాగే హ్యావింగ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, అలాగే హ్యావింగ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్, అలాగే ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ షై. సో ఇలాంటి బిహేవియర్స్ అన్నీ కూడా మనం బిహేవియరల్ ప్రాబ్లమ్స్గా చెప్తాం. మరి ఆ ఓవర్ షై అనేటువంటి రీజన్ కారణంగా అదర్ స్టూడెంట్స్తో మింగిల్ అవ్వలేకపోతున్నారు. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ బిహేవియరల్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. చూసారు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో. మనం కేస్ స్టడీ అంటే చెప్పుకున్నాం, కేస్ స్టడీలో స్టేజెస్ చెప్పుకున్నాం, అలాగే క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేయగలిగేటటువంటి సో మన ఎన్ఎస్కే యాప్లో మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసాం అదంతా కూడా. సో క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేయగలిగేటటువంటి ప్రాబ్లమేటిక్ బిహేవియర్స్ అనేది ఏంటి అనేవి కూడా ఓ లిస్ట్ కూడా ఇచ్చాను. అందులో ఓవర్ షై అనేది ఉంది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకునే ఈ ఓవర్ షైనెస్గా హై షైనెస్ బేస్ చేసుకుని అన్నాడు. సో ఈ హై షైనెస్ అనేది ఏమవుతుందని చెప్పేసి అంటే బిహేవియరల్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, టీచర్ ప్లేయింగ్ అలాంగ్ విత్ చిల్డ్రన్ అబ్జర్వ్స్ దేర్ బిహేవియర్ డ్యూరింగ్ ద ప్లే ఈజ్ కాల్డ్. సో టీచర్ ప్లేయింగ్ అలాంగ్ విత్ చిల్డ్రన్ అబ్జర్వ్స్ దేర్ బిహేవియర్ డ్యూరింగ్ ద ప్లే ఈజ్ కాల్డ్. సో పార్టిసిపెంట్ అబ్జర్వేషనా, కంట్రోల్డ్ అబ్జర్వేషనా, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషనా, అలాగే ఇంట్రోస్పెక్షనా, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి ఇది క్వశ్చన్ క్లియర్గా తెలుస్తుంది రిలేటెడ్ టు అబ్జర్వేషన్ మెథడ్. సో అబ్జర్వేషన్ మీన్స్ టు keenly see the external characteristics of the individual or living things and record every change occurs in that behavior. So this is called as observation. So in general the observation is 2 types. First one natural observation and second one artificial or controlled observation. So natural observation means the observation of determined behavioral characteristics in a natural setting is called as natural observation. So in this observation the individual not have awareness about their observation. సో న్యాచురల్ సెట్టింగ్లో డిటర్మైన్డ్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ని స్టడీ చేయడాన్ని ఏమని చెప్తామంటే న్యాచురల్ అబ్జర్వేషన్ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ న్యాచురల్ అబ్జర్వేషన్లో ఇండివిజువల్స్ సో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారనే విషయం తెలియదు. మరి సెకండ్ వన్ ఏదంటే ఆర్టిఫిషియల్ ఆర్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్. మరి అన్ని సిచ్యువేషన్స్లో కూడా న్యాచురల్ అబ్జర్వేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ద అబ్జర్వర్ క్రియేట్ ఎన్ ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ అండ్ అబ్జర్వ్ ద డిటర్మైన్డ్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ artificial or controlled observation. So in this observation the subject have awareness there about their observation. So ఈ artificial or control లో సబ్జెక్ట్ కి తను అబ్జర్వ్ చేస్తున్నారనేటువంటి అవేర్నెస్ ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్ ఆర్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అగైన్ 2 types. They are number 1 participant observation and number 2 non-participant observation. So participant observation means the observer participating in the observation situation and observing the determined behavioral characteristics is called as participant observation. So observer determined behavioral characteristics ni study చేస్తూ అంటే వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసి సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేయడాన్ని పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటాం. మరి వాళ్ళ సిచ్యువేషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండి వాళ్ళ యొక్క బిహేవియర్స్ని అబ్జర్వ్ చేయడాన్నేమో నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ద అబ్జర్వర్ అబ్జర్వింగ్ ద డిటర్మైన్డ్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్ అ కంట్రోల్ సిచ్యువేషన్ వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇన్ న్యాచురల్ అబ్జర్వేషన్ ద ఇండివిజువల్ నాట్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ దర్ అబ్జర్వేషన్. In non-participant observation also, the individual not have awareness about their observation. But what is the difference? That is natural, it is artificial or control. So here what is the question? The teacher playing along with children. So పిల్లలతో ఆడుతూ వాళ్ళ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేస్తున్నారు అంటే ద టీచర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద అబ్జర్వేషన్ సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. And next third one, the observation method followed by Pavlov, Skinner, Thorndike, Kohler in their experiments. So Kohler, Pavlov, Skinner, Thorndike
వీళ్ళు ఎలాంటి అబ్జర్వేషన్స్ అనేవి ఫాలో అయ్యారు. సో న్యాచురలా, కంట్రోలా, పార్టిసిపెంటా, నాన్ పార్టిసిపెంటా. సో వీళ్ళందరూ కూడా యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో పావ్లోవ్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డాగ్, స్కిన్నర్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ rat and pigeon, పాండే కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ క్యాట్. సో దీస్ ఆర్ ఆల్రెడీ కంట్రోల్ సిచ్యువేషన్స్. ఇవి న్యాచురల్ సెట్టింగ్లో కాదు, దే క్రియేటెడ్ అబ్జర్వేషన్ సిచ్యువేషన్ అండ్ అబ్జర్వింగ్ ద డిటర్మైన్డ్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ controlled observation. Next, asking the student who got first rank in the state to speak about his experiences is. సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ని అతడి యొక్క ఎక్స్పీరియన్సెస్ని చెప్పమంటే ఏ మెథడు? అబ్జర్వేషన్ మెథడా, ఇంటర్వ్యూ మెథడా, ఇంట్రోస్పెక్షన్ మెథడా, కేస్ స్టడీ మెథడా? సో అతడి యొక్క ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ని అతడి యొక్క ఇంటర్నల్ థాట్స్, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్. సో ఏ పర్సన్ యొక్క ఇంటర్నల్ థాట్స్, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అబ్జర్వ్ చేసే మెథడ్ ఏంటి? ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఏ మెథడ్ అండి? ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇంట్రోస్పెక్షన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ ఆర్ యాన్షియన్ మెథడ్ టు స్టడీ ఆఫ్ ద బిహేవియర్ని స్టడీ చేసే మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఆర్ యాన్షియన్ మెథడ్ ఏదని చెప్పేసి అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో మనకి ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్ which derived from the two Latin words. They are intro and sphere. They are two Latin words. They are intro and sphere అని చెప్పేసి చెప్తాం. సో intro means inward. సో sphere means look into. సో introspection means look into the inward of the individual. Look into the inward of the individual. సో ఒక పర్సన్ యొక్క ఇన్వార్డ్ అంటే ఇంటర్నల్ మైండ్. ఒక పర్సన్ యొక్క ఇంటర్నల్ మైండ్ ఎవరు స్టడీ చేయగలరు? దట్ పర్సన్ ఓన్లీ కెన్ స్టడీ ద inward of the individual. So introspection means a person observe self, their feelings, thoughts and experiences when they participating in a situation and facing an experience is called as a introspection method. Is called as a introspection method. So this is the state first rank వచ్చిన స్టూడెంట్ ని అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పమనడం ఏమవుతుందని చెప్పేసి అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, the group which is not affected by experimental conditions of an experimenter. The group which is not affected by experimental conditions of an experimenter. సో ఈ క్వశ్చన్ చూడగానే మనకు అర్థమవుతుంది. సో దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ద ఎక్స్పెరిమెంట్ మెథడ్. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ద ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ద ఎక్స్పెరిమెంటర్ conducted experiment in two situations, in two conditions. They are control situation and second one experimental condition. Control condition and experimental condition. So control condition means in this condition the individual put in a free state. So control state లో ఇండివిజువల్ ఫ్రీగా ఉంచుతారు, వాడి మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఎక్స్పెరిమెంటల్ ఎఫెక్ట్ ఉండదు. మరి సెకండ్ వన్ ఏదంటే ఎక్స్పెరిమెంటల్ స్టేట్ అంటాం. So in experimental state the individual affected to the experiment, the individual affected to the experimental condition. So మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ గ్రూప్? ద గ్రూప్ విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్పెరిమెంటల్ ఎఫెక్ట్కి ఎఫెక్ట్ కాని కండిషన్ అంటే ఫ్రీగా ఉండేది. ఫ్రీగా ఉండే స్టేట్ని ఏమని చెప్తాం మనం? కంట్రోల్డ్ స్టేట్. ఫ్రీగా ఉండే స్టేట్ని ఏమని చెప్తామంటే కంట్రోల్ స్టేట్ అని చెప్పేసి చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్, ద అప్రోప్రియేట్ మెథడ్ to study the behavior of mental patients and animals. So mental patients ni animals ni study చేయడానికి అప్రోప్రియేట్ మెథడ్ ఏంది? మెంటల్ పేషెంట్స్ ని అదే విధంగా యానిమల్స్ ని స్టడీ చేయడానికి అప్రోప్రియేట్ మెథడ్ ఇంట్రోస్పెక్షన్, ఎక్స్పెరిమెంటల్, లాంగిట్యూడినల్, అబ్జర్వేషన్. సో యానిమల్స్ని స్టడీ చేయడానికి మ్యాక్సిమం యూజ్ చేసే మెథడ్ ఎప్పుడు ఏదంటే అబ్జర్వేషన్ మెథడ్. బర్డ్స్ అండ్ యానిమల్స్ని ఎప్పుడు మనం స్టడీ చేయడానికి యూజ్ చేసే మెథడ్ మ్యాక్సిమం ఏదంటే అబ్జర్వేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం. అలాగే మెంటల్ పేషెంట్స్ యొక్క బిహేవియర్స్ని కూడా స్టడీ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే అబ్జర్వేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబ్జర్వేషన్ మెథడ్. సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కూడా బర్డ్స్ అండ్ యానిమల్స్ మీద రీసెర్చ్ చేస్తారు. బట్ ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే మెంటల్ పేషెంట్స్ అని కూడా అడిగాడు.
సో మెంటల్ పేషెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, మెంటల్ పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఇక్కడ ఇద్దరిని కలిపి అడిగాడు కాబట్టి అది ఏమవుతుందంటే అబ్జర్వేషన్ మెథడ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే జనరల్గా బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే ఎక్స్పెరిమెంట్లు అనుకుంటాం, బట్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్లో వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, కానీ ఎక్స్పెరిమెంటల్లో బిహేవియర్స్ స్టడీ చేయడానికైతే అబ్జర్వేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం బర్డ్స్ అండ్ యానిమల్స్కి. నెక్స్ట్, ద మెథడ్ దట్ హ్యాస్ హై ఆబ్జెక్టివిటీ ఈజ్ ద మెథడ్ దట్ హ్యాస్ హై ఆబ్జెక్టివిటీ. సో బిహేవియర్ని స్టడీ చేసే మెథడ్స్లో ఏ మెథడ్కి హై ఆబ్జెక్టివిటీ ఉంటుంది? బిహేవియర్ని స్టడీ చేసే మెథడ్లో ఏ మెథడ్కి హై ఆబ్జెక్టివిటీ ఉంటుంది? ఆబ్జెక్టివిటీ మీన్స్ ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినా, ఎన్నిసార్లు ఎవాల్యుయేట్ చేసినా సేమ్ రిజల్ట్స్ రావాలి. సో మనకి బిహేవియర్ని స్టడీ చేసే మెథడ్లో సబ్జెక్టివిటీ ఉన్న మెథడ్ అయితే ఇంట్రోస్పెక్షన్ మెథడు, ఆబ్జెక్టివిటీ ఉన్న మెథడ్ అయితే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సబ్జెక్టివ్ ఉన్న మెథడ్ అయితే ఇంట్రోస్పెక్షన్ మెథడు, ఆబ్జెక్టివిటీ ఉన్న మెథడ్ అయితే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది మోస్ట్ సైంటిఫిక్ మెథడు, అలాగే మోస్ట్ ఆబ్జెక్టివ్ మెథడ్ అని కూడా చెప్తా ఉన్నాను. సో ఇవి మనకి మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్ మీద ఇచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో క్వశ్చన్స్. అలాగే మరి క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో చేద్దాం. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో రెగ్యులర్గా టెట్ డిఎస్సి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్, పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు సపోర్ట్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి సైకాలజీ, పిఐఈ, మెథడాలజీ, సోషల్, సైన్సు, మ్యాథమెటిక్స్, ఇలా డిఫరెంట్ కంటెంట్స్ నుంచి మీకు వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో మీరు రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని అప్లోడ్ చేయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ప్రొవైడ్ చేస్తున్న ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.